నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త. 1 నుంచి పక్కాగా 4 రకాల వస్తువులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి 4 రకాల సరుకుల్ని అందజేయనుంది. 4 రకాల సరుకులు తెల్ల రేషన్ కార్డుదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు సరుకులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. ఈ సరుకుల్ని ఖచ్చితమైన తూకాలు, నాణ్యమైనవి సరఫరా చేయనున్నారు. అక్టోబర్ నెలలో 50% పైగా కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయగా ప్రతి కుటుంబానికి 4 వస్తువులు అందించబోతున్నారు. రేషన్ కార్డుదారులకు 4 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. రేషన్ షాపుల్లో బియ్యం బదులు జొన్నలు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున జొన్నలు ఇవ్వనున్నారు. నాణ్యమైన సరుకుల్ని డీలర్లకు సరఫరా చేస్తున్నారు. కానీ 35% డీలర్లు జొన్నలు తీసుకెళ్లలేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సరుకుల్ని తరలించారు. అంతేకాదు, నవంబర్ నుంచి ప్రభుత్వం కందిపప్పు కిలో 67 రూపాయల చొప్పున అందించనున్నారు. ఏఏవై కార్డుదారులకు పంచదార కిలో 14 రూపాయలు, మిగిలిన కార్డుదారులకు అరకిలో 17 రూపాయల చొప్పున అందిస్తారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు చిరుధాన్యాల వంటకాలు తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వం జొన్నలు, రాగులు, సజ్జలను క్రమంగా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తోంది. నవంబర్లో జొన్నల పంపిణీకి సిద్ధం కాగా బియ్యం వద్దనుకుంటే ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున జొన్నలు అందిస్తారు. బియ్యం, పంచదార యథావిధిగా పంపిణీ చేస్తారు. కార్డుదారులకు బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, జొన్నలు కూడా పంపిణీ చేస్తారు. మరోవైపు ప్రభుత్వం దసరా సమయంలో వంట నూనెల్ని తక్కువ ధరకు సరఫరా చేసింది. పామాయిల్ లీటర్ 850 గ్రాములు 110 రూపాయలకు, సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 124 రూపాయల చొప్పున విక్రయించారు. ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామాయిల్, 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ చొప్పున పంపిణీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తం రైతు బజార్లలో వంట నూనెల్ని పంపిణీ చేసింది. ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త. 1 నుంచి పక్కాగా 4 రకాల వస్తువులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి 4 రకాల సరుకుల్ని అందజేయనుంది. 4 రకాల సరుకులు తెల్ల రేషన్ కార్డుదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు సరుకులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. ఈ సరుకుల్ని ఖచ్చితమైన తూకాలు, నాణ్యమైనవి సరఫరా చేయనున్నారు. అక్టోబర్ నెలలో 50% పైగా కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయగా ప్రతి కుటుంబానికి 4 వస్తువులు అందించబోతున్నారు. రేషన్ కార్డుదారులకు 4 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. రేషన్ షాపుల్లో బియ్యం బదులు జొన్నలు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున జొన్నలు ఇవ్వనున్నారు. నాణ్యమైన సరుకుల్ని డీలర్లకు సరఫరా చేస్తున్నారు. కానీ 35% డీలర్లు జొన్నలు తీసుకెళ్లలేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సరుకుల్ని తరలించారు. అంతేకాదు, నవంబర్ నుంచి ప్రభుత్వం కందిపప్పు కిలో 67 రూపాయల చొప్పున అందించనున్నారు. ఏఏవై కార్డుదారులకు పంచదార కిలో 14 రూపాయలు, మిగిలిన కార్డుదారులకు అరకిలో 17 రూపాయల చొప్పున అందిస్తారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు చిరుధాన్యాల వంటకాలు తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వం జొన్నలు, రాగులు, సజ్జలను క్రమంగా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తోంది. నవంబర్లో జొన్నల పంపిణీకి సిద్ధం కాగా బియ్యం వద్దనుకుంటే ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున జొన్నలు అందిస్తారు. బియ్యం, పంచదార యథావిధిగా పంపిణీ చేస్తారు. కార్డుదారులకు బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, జొన్నలు కూడా పంపిణీ చేస్తారు. మరోవైపు ప్రభుత్వం దసరా సమయంలో వంట నూనెల్ని తక్కువ ధరకు సరఫరా చేసింది. పామాయిల్ లీటర్ 850 గ్రాములు 110 రూపాయలకు, సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 124 రూపాయల చొప్పున విక్రయించారు. ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామాయిల్, 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ చొప్పున పంపిణీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తం రైతు బజార్లలో వంట నూనెల్ని పంపిణీ చేసింది. ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త. 1 నుంచి పక్కాగా 4 రకాల వస్తువులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి 4 రకాల సరుకుల్ని అందజేయనుంది. 4 రకాల సరుకులు
తెల్ల రేషన్ కార్డుదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు సరుకులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. ఈ సరుకుల్ని ఖచ్చితమైన తూకాలు, నాణ్యమైనవి సరఫరా చేయనున్నారు. అక్టోబర్ నెలలో 50% పైగా కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయగా ప్రతి కుటుంబానికి 4 వస్తువులు అందించబోతున్నారు. రేషన్ కార్డుదారులకు 4 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. రేషన్ షాపుల్లో బియ్యం బదులు జొన్నలు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున జొన్నలు ఇవ్వనున్నారు. నాణ్యమైన సరుకుల్ని డీలర్లకు సరఫరా చేస్తున్నారు. కానీ 35% డీలర్లు జొన్నలు తీసుకెళ్లలేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సరుకుల్ని తరలించారు. అంతేకాదు, నవంబర్ నుంచి ప్రభుత్వం కందిపప్పు కిలో 67 రూపాయల చొప్పున అందించనున్నారు. ఏఏవై కార్డుదారులకు పంచదార కిలో 14 రూపాయలు, మిగిలిన కార్డుదారులకు అరకిలో 17 రూపాయల చొప్పున అందిస్తారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు చిరుధాన్యాల వంటకాలు తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వం జొన్నలు, రాగులు, సజ్జలను క్రమంగా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తోంది. నవంబర్లో జొన్నల పంపిణీకి సిద్ధం కాగా బియ్యం వద్దనుకుంటే ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున జొన్నలు అందిస్తారు. బియ్యం, పంచదార యథావిధిగా పంపిణీ చేస్తారు. కార్డుదారులకు బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, జొన్నలు కూడా పంపిణీ చేస్తారు. మరోవైపు ప్రభుత్వం దసరా సమయంలో వంట నూనెల్ని తక్కువ ధరకు సరఫరా చేసింది. పామాయిల్ లీటర్ 850 గ్రాములు 110 రూపాయలకు, సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 124 రూపాయల చొప్పున విక్రయించారు. ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామాయిల్, 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ చొప్పున పంపిణీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తం రైతు బజార్లలో వంట నూనెల్ని పంపిణీ చేసింది. ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త. 1 నుంచి పక్కాగా 4 రకాల వస్తువులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి 4 రకాల సరుకుల్ని అందజేయనుంది. 4 రకాల సరుకులు తెల్ల రేషన్ కార్డుదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు సరుకులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. ఈ సరుకుల్ని ఖచ్చితమైన తూకాలు, నాణ్యమైనవి సరఫరా చేయనున్నారు. అక్టోబర్ నెలలో 50% పైగా కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయగా ప్రతి కుటుంబానికి 4 వస్తువులు అందించబోతున్నారు. రేషన్ కార్డుదారులకు 4 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. రేషన్ షాపుల్లో బియ్యం బదులు జొన్నలు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున జొన్నలు ఇవ్వనున్నారు. నాణ్యమైన సరుకుల్ని డీలర్లకు సరఫరా చేస్తున్నారు. కానీ 35% డీలర్లు జొన్నలు తీసుకెళ్లలేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సరుకుల్ని తరలించారు. అంతేకాదు, నవంబర్ నుంచి ప్రభుత్వం కందిపప్పు కిలో 67 రూపాయల చొప్పున అందించనున్నారు. ఏఏవై కార్డుదారులకు పంచదార కిలో 14 రూపాయలు, మిగిలిన కార్డుదారులకు అరకిలో 17 రూపాయల చొప్పున అందిస్తారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు చిరుధాన్యాల వంటకాలు తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వం జొన్నలు, రాగులు, సజ్జలను క్రమంగా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తోంది. నవంబర్లో జొన్నల పంపిణీకి సిద్ధం కాగా బియ్యం వద్దనుకుంటే ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున జొన్నలు అందిస్తారు. బియ్యం, పంచదార యథావిధిగా పంపిణీ చేస్తారు. కార్డుదారులకు బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, జొన్నలు కూడా పంపిణీ చేస్తారు. మరోవైపు ప్రభుత్వం దసరా సమయంలో వంట నూనెల్ని తక్కువ ధరకు సరఫరా చేసింది. పామాయిల్ లీటర్ 850 గ్రాములు 110 రూపాయలకు, సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 124 రూపాయల చొప్పున విక్రయించారు. ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామాయిల్, 1 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ చొప్పున పంపిణీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తం రైతు బజార్లలో వంట నూనెల్ని పంపిణీ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.